గత కొన్ని వారాలుగా అబ్రహాము జీవితాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అబ్రహాము దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడిన వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్ చరిత్రలో మొదటి విశ్వాసిగా పిలువబడిన వ్యక్తి. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము నియమించబడ్డాడు. తాను చూడని దేశానికి దేవుడు తీసుకుని పోవడానికి పిలిచినప్పుడు అబ్రహాము వెంటనే దేవుని మాటకు లోబడినవాడుగా, విధేయుడుగా అబ్రహాము కనబడతాడు. దేవుడు రమ్మన్న మార్గంలో తాను ప్రయాణం చేస్తూ దేవుని మాటకు సంపూర్ణంగా లోబడిన వాడుగా ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో అబ్రహాము గురించి మనం చూడవచ్చు. మనం ఏ రీతిగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచామో, ఆ ప్రభువును ఏ రీతిగా అంగీకరించి ఆయన ఆజ్ఞకు లోబడి ఏ రీతిగా ఆయన వెంబడించగలుగుతున్నామో, ఆ రీతిగానే పూర్వకాలం అబ్రహాము వెంబడించాడు. మనం కూడా ప్రభువును వెంబడించటం, ప్రభువుకు లోబడటం కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రమే. యేసు ప్రభు వారిని మన కళ్ళారా చూడలేదు. ఆయన మనకు ఇవ్వబోయే వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని కూడా మన కళ్ళారా చూడలేదు. ఎవరైనా చూసారా? దర్శనంలో గాని కళ్ళలో గాని మనం ఎవరిని చూడలేదు. చూడక మనం నమ్మాం, చూడకుండానే విశ్వసించాం. విశ్వాసంతోనే ఆ ప్రభువును మనం అంగీకరించాం. మన హృదయ అంతరంగంలో ఆయన మీద నమ్మకం ఉంచాం. మన పాపాలు ఆయన క్షమిస్తాడు అని నమ్మకం ఉంచాం కనుక మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, అనుదిన యాత్రలో మనకు తోడుగా ఉంటాడని నమ్మాం కనుక మనం కాపాడబడుతున్నాం. అదే రీతిగా ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు గనక తప్పకుండా ఆ పరలోక రాజ్యం మనకు ఇస్తాడు. అది విశ్వాసం. ఇలాంటి విశ్వాసపు అడుగులే అబ్రహాము కూడా వేశాడు. మన విశ్వాస యాత్రలో ఏ రీతిగా కొనసాగుతున్నామో, పూర్వకాలంలో అబ్రహాము కూడా ఆ రీతిగా అడుగు ముందుకు వేసి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానాను దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఈ కానాను దేశం ఇది నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. ఇది నీకు వాగ్దాన దేశం, నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఈ దేశం నీకు ఇవ్వబోతున్నాను అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము చేసిన పని ఏంటంటే, అక్కడ గుడారం వేసుకున్నాడు, అక్కడే బలిపీఠం కట్టాడు, యెహోవా నామాన ప్రార్థన చేశాడు. అబ్రహాము చేసిన మొట్టమొదటి ప్రార్థన అది. అబ్రహాము జీవితంలో ప్రభువుకు ప్రార్థన చేసిన సందర్భం అది. ప్రార్థన చేసి తాను దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడానికి ఇష్టపడి ఆ దేవునితో చక్కని సంబంధాన్ని తాను ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన ద్వారా. అప్పుడు మొదలైంది పరిశోధన, పరీక్ష. తాను ఏ దేశంలో అయితే తాను నివసిస్తున్నాడో, ఏ దేశమైతే వాగ్దాన దేశముగా తనకి దేవుడిస్తానని వాగ్దానం చేశాడో, ఆ దేశంలో తాను ఉండగానే ఇంకా తనకు సంతానము కలిగి ఆ దేశాన్ని ఆక్రమించక ముందే అబ్రహాముకు పరీక్ష ఏర్పాటు చేయబడింది. అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహాముకు పరీక్ష ఏర్పడింది. ఆ పరీక్ష ఏంటో గత కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. తానున్న దేశంలో కరువు కలిగింది. కరువు దేశంలో కలగగా అతని కుటుంబం పోషించబడ్డానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అతను కలిగి ఉన్న పశు సంపద కూడా పోషించబడ్డానికి, అతని ఇంట్లో ఉన్న దాసీలు కూడా పోషించబడ్డానికి కష్టమవగా, ఏ దేవుని సన్నిధిలో అయితే అబ్రహాము ప్రార్థన చేశాడో, ఏ దేవుని సన్నిధిలో అయితే అబ్రహాము ఆ దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడో, అదే దేవుని సన్నిధిలో నుండి అబ్రహాము పక్కకు తొలగిపోయాడు. తన ఎదుట ఐగుప్తు దేశం చాలా పచ్చగా కనబడింది, చాలా అందంగా కనబడింది, సస్యశ్యామలంగా కనబడింది, ఆహారము సమృద్ధిగా ఉన్నట్టుగా కనబడింది. వెంటనే అబ్రహాము తడువు చేయకుండా, ఇక ఏమీ ఆలస్యం చేయకుండా, తన సొంత బుద్ధి మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని కూడా కనుక్కోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించటం ఇక మరిచిపోయిన వాడుగా, దేవుని చిత్తాన్ని అనుసరించటం మరిచిపోయిన వాడుగా వాగ్దాన దేశముల నుండి పరాయి దేశానికి తాను ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ దేశం వైపు తాను చూచాడో, ఆ దేశానికి వెళ్ళాలి అని మనసులో ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో, వెంటనే జీవితంలో దేవునికి అవమానకరమైన కార్యాలు ప్రారంభమయ్యాయి. దేవుని చిత్తాన్ని అనుసరించకుండా
సొంత బుద్ధి మీద ఆధారపడితే జీవితంలో తీవ్రమైన నష్టాన్ని ప్రతి ఒక్కరం ఎదుర్కొంటాం. ఆ దినాన్ని అబ్రాహాము ఎదుర్కొన్నాడు, ఈ దినాన్ని మనం కూడా ఎదుర్కొంటాం. ప్రియులారా, విశ్వాస యాత్ర విశ్వాసంతో కొనసాగాలి. విశ్వాసంలోనే స్థిరంగా ఉండాలి. అవిశ్వాసపు జాడలు, అవిశ్వాసపు ఛాయలు మన జీవితంలోకి ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేదు. అపనమ్మకం భక్తిగా ఉంచకూడదు. ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నామో, ఏ దేవుని మీద అయితే ఆధారపడి మనం ప్రభువును అనుసరించడానికి తీర్మానం చేసుకున్నామో, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ యేసుతోని టీవీగా మనం వెళ్ళాలి. శోధనలు మనం చుట్టుముట్టుకొని వస్తాయి, అపాయాలు చుట్టుముడతాయి, మనం ఊహించని సంగతులు మన ఎదుటికి వస్తాయి. ఒక మాట మనల్ని అంటారు అని ఊహించిందాం, కానీ మనల్ని అంటారు. ఈ శోధన నాకు వస్తాదే అని ఊహించిందాం, ఆ శోధన మనకు వస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం కృంగిపోకుండా, ఏమాత్రం దిగజారిపోకుండా, మనల్ని ఏ దేవుడైతే పిలిచాడో, ఏ ప్రభు అయితే మన కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రభువును మాత్రమే టీవీగా వెంబడించాలి. అందుకోసం పాట పాడుకున్నా, యేసుతో ఎట పోవాలి? టీవీగా. టీవీ అంటే హుందాగా, చాలా ధైర్యంగా, ఏం బెదురు లేకుండా, ఏం భయం లేకుండా చాలా ధైర్యంగా ప్రభుత్వం పాటు నడుచుకుంటూ వెళ్ళాలి. యేసుతో టీవీ అంటే టీవీ కొనుక్కొని టీవీ పెట్టుకుని పోవాలని కాదు. ఆ టీవీ కాదు, ఇది టెలివిజన్ కాదు, టీవీ హుందాగా. చూసారా, ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు ఒక్కోడు ఉంటే ఎట్లా నడుస్తుందో తెలియదు, కానీ మంది వెనక ఉంటే ఎట్లా నడుపు. మనం కూడా సాధారణంగా మనల్ని ఎవరైనా వెనక వెంబడిస్తూ మనంట గుంపుగా మనం పోతున్నాం ఒక చోటికంటే మన నడిపే మారిపోతుంది కదా, నడిపే అడుగులు వేయటమే మారిపోతుంది. చాలా హుందాతనం వస్తుంది, చాలా టీవీగా నడవడం ప్రారంభిస్తారు. యేసు ప్రభు మనతో ఉన్నాడు. ఆ ప్రభు ఎన్నడూ మనం వదిలిపెట్టాడండి. ఆయన విడువడు. ఈ వాగ్దానం ఎవరైనా చేశారు లోకంలో? ప్రమాణం చేశాం పెళ్ళప్పుడు, ఏమని? మరణం మనల్ని ఎడబాపోయే వరకు నీకే భర్తనై ఉంటాను, నీకే భార్యనై ఉంటాను కదండి ప్రమాణాలు. కొన్నిసార్లు ఈ ప్రమాణాలు పటాపంచలైపోతా ఉంటాయి. ఏదైనా కోపన్నప్పుడు ఎదురు తిరిగేవారు కూడా ఉంటారు. వీలైతే అరిగి పుట్టింటికి పోయి చాలా దినాలు సతాయించేవారు కూడా ఉంటారు. పుట్టింటికి అని చెప్పేవారు కూడా ఉంటారు. మనుషులు చేసే ప్రమాణం, మనిషి చేసే వాగ్దానం అది నమ్మదగింది కాదు. గాని మన ప్రభు వాగ్దానం చేశాడు, నిన్ను విడవను ఎడబాయను అన్నాడు. ఎంత మంచి వాగ్దానం అండి. ఈ వాగ్దానం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన విడిచిపెట్టకుండా మనం కూడా ఉంటాం. ఆయన మనల్ని ఎన్నడూ వదిలిపెట్టాడు. మనం వదిలిపెడతాం కానీ ఆయన మాత్రం వదిలిపెట్టలేదు. మన ప్రభు అంత నమ్మకమైన ప్రభు. మన ప్రభు మనతో ఉన్నాడు. ఎప్పుడు దిగులు పడకూడదు, ఎప్పుడు వేదన గురి కాకూడదు, ఎప్పుడు సొంత ఆలోచన మనం తీసుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకూడదు. చేశాము అంటే అబ్రాహాము ఏ రీతిగా అబద్ధికుడయ్యాడో మనం కూడా ఆ రీతిగా, అబ్రాహాము ఏ రీతిగా భార్యను ప్రేమించలేకపోయాడో, బాధ్యత రహితంగా ఏ రీతిగా ప్రవర్తించాడో మనం కూడా ఆ రీతిగానే తయారైపోతాం. అబ్రాహాముకి ఆస్తి వచ్చింది, పోయిన వారం మనం చూశాం. ఒంటెలు, ఇంకా ఏమేమి వచ్చాయి చూడండి, ఏమేమి వచ్చాయి? గొడ్లు, ఒంటెలు, గొర్రెలు వచ్చాయి చూడండి. అది ఏమి రాయబడిందో 12వ అధ్యాయం 16వ వచనం. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు అంటే బర్రెలు, బర్రెలు అంటే బరుగొడ్లు అని మన లోకల్ భాష, బరుగొడ్లు. ఇంకా మగగాడిదలు, ఉత్తగాడిదలు కాదు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు. బాబా ఏమేమి వచ్చాయండి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అబ్రహాము మేలు జరిగింది. అబ్రహాముకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కార్యాలు చేసిన మేలు జరుగుతుందా? చాలాసార్లు సాతాను మనం మభ్యపెట్టేది ఇక్కడే. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి విరోధంగా చేస్తున్నా మనకేం కాదు, ఇంకా అన్ని సమకూడుతాయి. ఉదాహరణ మనం చూడబోతున్నాం తర్వాత కూడా. యోనా దేవునికి అవిధేయుడయ్యాడు. నినివేకి వెళ్ళమంటే వెళ్తానులే ప్రభు అన్నాడు. మాట వినకుండా ఎక్కడ పోతున్నాడు? యోనా సముద్ర తీరానికి వెళ్లే లోపల ఓడ రెడీగా ఉంది. టికెట్ కూడా డబ్బులు దొరికాయి. కేవు చెల్లించాడు.
ఉచిత ప్రయాణం చేయాలి యోన. కేవు చెల్లించాడు. అన్నీ రెడీగా ఉండిపోయాయి. యోన సముద్రం దగ్గర పోయాడు. దేవుడు పిలిచాడు గాని సముద్రానికి పోతా దేవుడు పిలిచాడులే, ఆయన నేను పోతున్నా అని ఆలోచన చేస్తూ సముద్రం దగ్గర పోతాడు. దేవుని చిత్తం ఖచ్చితంగా ఇదే అనుకున్నాడు. ఇంకతను అంటే ఆ ఆలోచన సక్సెస్ అయ్యింది అనుకున్నాడు. సక్సెస్ అవుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతూనే ఉంటుంది. కానీ దాని వెనక జరిగే సంగతులు, దాని వెనక జరిగే సంఘటనలు నీ జీవితానికి తీవ్ర నష్టాన్ని తీసుకుని వస్తాయి. అక్రమ సంపాదన చాలాసార్లు మనిషిని చాలా ఉల్లాసంగా తయారు చేస్తుంది. ఎంతంటే ఊరికి వచ్చిన డబ్బులు, ఊరికి వచ్చిన అనిపిస్తుంది. కానీ అప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. కానీ దాని ద్వారా నీ జీవితంలో ఎంత కీడును అనుభవిస్తావు ఆ తర్వాత. అబ్రాహాము జీవితాన్ని గురించి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధనం ఎన్నడూ మనం ఆశించకూడదండి. ధనవంతులుగా కావడానికి ఎన్నడూ మనము ఆలోచన చేయకూడదు. ఏ దినం తిండి ఆ దినం చాలంతే. ఆగురు ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, ఆశీర్వాదకరమైన ప్రార్థన. దేవా నన్ను పేదవానిగా చేయొద్దు, దేవా నన్ను ధనికుని చేయవద్దు, నాకు తగినంత ఆహారం అనుగ్రహించు. ఎంత మంచి ప్రార్థన అండి. ఈ వారంలో ఎవరైనా ప్రార్థన చేశారా? పోయిన ఆదివారం డబ్బు గురించిన సందేశాన్ని మనం విన్నాం. డబ్బు ఆశించకూడదు, ఏ దినం ఆ దినం కావాలి, ఏ దినం ఆ దినం ఆశించాలి. దేవుడు బోధించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏదైతే బోధించానో అది ఎదురైంది. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో నిరీక్షించడం జరిగింది. ప్రతిరోజు కనిపెట్టడం జరిగింది. దేవా ఈ దినం ఏమిస్తావో నీ ఇష్టం అన్నట్టుగానే దేవుడు అనుభవించాడండి. దేవుడి పిల్లలుగా మనము ఆస్తిని కోరుకోకూడదు, గొప్ప స్థితిని మనం కోరుకోకూడదు. మనకు తగింది చాలు, ఉన్నది చాలు. ఉన్న వాటి విషయంలో తృప్తి కలిగి ఉండాలి. సంపాదన మీద దృష్టి పెట్టి సంసారాలు, పాడైన సంసారాలు అనేకం కనబడుతున్నాయి. సంపాదించాలి రాత్రనక పగలనక ప్రయాసపడి చివరికి సంసారాలు కూలిపోయిన అనేక కుటుంబాలు లోకంలో మనకు మాదిరిగా కనబడుతున్నాయి, ఉదాహరణగా కనబడుతున్నాయి. లేవండి, సంపాదన మీద ఆశపడి సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, ఆస్తి ఉండాలి, అది కొనాలి, ఇది కొనాలి అంటూ సమాధానం లేకుండా సంసార సాగరంలో అనేక మంది మునిగిపోయిన వారు కనబడతారు. డబ్బు ఎప్పుడు ఆశించకండి. డబ్బును ఎప్పుడు మనం కోరుకోకూడదు. ఉన్న స్థితిలోనే తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు నా యాత్రను సాగించు, నష్టాలలో నైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. మనమున్న స్థితిలోనే సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలండి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది. పులికి చారలున్నాయి. ఈ చారలున్నందుకే ఈ పులంటే జంతువులన్నీ భయపడుతున్నాయి అని ఆలోచన చేసిన నక్క చారలు తీసుకున్నది, వాతలు పెట్టుకున్నది. వాతలు పెట్టుకున్న మాత్రాన జంతువులన్నీ భయపడతాయా? తనకే నష్టం, తన శరీరానికే నష్టం. గాయాల పాలైపోయింది, అనారోగ్యం పాలైపోయింది, కాల్చుకున్న గాయాలన్నీ పుండ్లైపోయాయి. చివరికి నక్క ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అంతే. చాలాసార్లు ఎవరినో చూసి మనం కూడా అట్లా ఉండాలనుకుంటాం కదండి. మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు వాళ్ళు ఫ్రిడ్జ్ చేస్తే మనం కూడా, వాళ్ళు డబల్ కార్డు కొనుక్కుంటే మనం కూడా కొనాలి. వాళ్ళు ఏం చేస్తే
ఆ మాట ఉపయోగించకూడదు, కానీ వాళ్ళు తొక్కితే తొక్కుతావా అంటారు. పుల్ల చిన్నప్పుడు అంటుండేవి, వాళ్ళు తొక్కితే తొక్కుతావా అని కదండి. పీ తొక్కిచ్చినారు అనుకో, తొక్కుతావా? అక్కమే ఎవరినో చూసి మనం అంతస్తును కోరుకోకూడదు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ఆ మాట చదివిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన, 37వ కీర్తన గ్రంథంలో ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన చాలా మంచి మాట అక్కడ రాయబడింది. 37వ కీర్తన 16వ వచనం. 16 చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కష్టం. యేసు ప్రభు వారు మన ఎడల కనపరిచిన కృపను మీరు ఎరుగుదురా అన్నాడు కొరింథీ పత్రికలో భక్తుడు. ఆ కృప ఏంటంట? తాను ధనవంతుడయుండియు తన దారిద్ర్యం వలన మిమ్మును ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తమై దరిద్రుడు ఆయన. ఉందా లేదా వచ్చిన? ఎక్కడ చెప్పండి. రోమా 8 కాదన్నా, కొరింథీ పత్రిక కొరింథీ 8. ఓకే, 2వ కొరింథీ పత్రిక ఏదన్నా, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాబడిన 2వ పత్రిక 8వ అధ్యాయం చూడండి, 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరుగుదురా? ఏంటి ఎరుగుదు మనం? ఆయన ఏం చేశారు చూడండి. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుప్రభు వారు ఏం చేశారు? ఆయన ధనవంతుడు, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. అంటే యేసు ప్రభు వారు మన కొరకై ఆ దీన జీవితాన్ని, బీద జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటి? మనను ధనవంతులుగా చేయడానికన్నా. కాబట్టి మనం ధనం సంపాదించాలి అంటారేమో. ఆ ఉద్దేశంతో కాదు ఈ వచనం రాయబడింది. ఈ ధనం ఏది? ఈ ధనవంతులు దేని విషయంలో? దేవుని విషయంలో మన ధనవంతులు కావడానికి. పోయిన వారం వచనం మనం చూసుకున్నాం. దేవుని విషయమై మన ధనవంతులు కావడానికి, దేవుని కొరకు మనం ధనవంతులుగా ఉండాలి. మన కొరకు మన ధనవంతులకు కాదు. అంటే మన ధనం దేవుని కొరకు వెచ్చించే వారంగా ఉండాలి. మన ధనము ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం. మనంత అబద్ధాల కోరులు ఎవరుండరేమో. నావన్నీ అంగీకరించు మీ దేవా. వెండి పసిడిదిగో విషమైనను నాకై ఉండవలెనని పాటలు పాడుతున్నా కదండి. క్రైస్తవుడు ఆదివారం ఎక్కువ అబద్ధాలు ఆడతాడట. విశ్వాసి ఆదివారం ఎక్కువ అబద్ధాలు ఆడతాడట. వాస్తవేనది? నేను పలుకరన్నా, వాస్తవేనా కాదా? వెండి పసిడివిగో విషమైనను నాకై ఉండవలెనని కోరను. వెండి పసిడి అంటే, వెండి పసిడి అంటే బంగారు. వీసమైన కొంచెమైన నాకు ఉండవని నేను కోరను. ఆ వెండి ఆ పసిడి అంతా అబద్ధం కాదు. అది మనకు బాగా పరిచయం. మన ధనము మన ఘనము ప్రభు యేసుదే, మన దశమ భాగమునీయ వెనుదీతుమా. వెనుదీస్తున్నావా లేదా? మనము దేవుని నిమిత్తం ధనవంతులం కావాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇస్తూ మనం ధనవంతులు కావాలి. అది దేవుడు కోరుతున్నాడు.
ఆ ధనవంతులుగా చేయడానికే, అలాగా ధనవంతులుగా మనం చేయడానికే ప్రభు వారు మన కొరకు దరిద్రత అనుభవించారు. అది దేవుడు మనకిస్తున్న సొమ్మును దేవుని కొరకు ఖర్చు చేయాలి. బ్యాంకులో దాచిపెట్టుకాకండి, డిపాజిట్లు చేయకండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బొత్తిగా చేయకండి. నీకిచ్చిన డబ్బును దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడితే నీ భారం అంతా ఆయన చూసుకుంటాడంతే. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు. ఏది నీకు అవసరమో దేవుడు అనుగ్రహిస్తాడంతే. నీ దగ్గర డబ్బు సమకూర్చుకొని పెట్టుకున్నావు, అది కొనాలి ఇది కొనాలంటే రేపొద్దున ఏమైపోతుందో, మరుసలో దొంగబడి వచ్చాము ఇంట్లో. గ్యారెంటీ? బ్యాంకులో కొలబడుతున్నాడు, ఏటీఎం మిషన్లు ఎక్కబోతున్నారు. అసలు మిషన్లో పగలోటు తీసుకోవడం కాదు డబ్బులు, మిషన్ ఎక్కబోతున్నారండి. బ్యాంకులో కొల్లగొడుతున్నారు. నీ డబ్బు పోదనే మా బ్యాంకులో దాస్తే మీ ధనం భద్రంగా ఉంటుందంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్ని బ్యాంకులు దోసుకోలేదండి? దోసుకున్నారు లేదన్నా? ఎన్నో బ్యాంకులు దోసబడ్డాయి. మన డబ్బు ఇక్కడ దాచిపెట్టుకుంటే ఇక్కడ దొంగలు ఉన్నారు, చిమ్మెట ఉంది, తుప్పు పడుతుంది. తుప్పు పడితే ఏం పనికిరాదు. దేవుడికి ఇచ్చిన డబ్బును, దేవుడు మనకిచ్చిన డబ్బును ప్రభు కొరకు మనం వాడాలి. అప్పుడు ప్రభు దృష్టిలో ప్రభు నిమిత్తమై ధనవంతులుగా ఉంటాం. అది దేవుడు కోరుతున్నాడు. ఆ రీతిగా మన జీవితాలు ఉండును గాక. దాటి వెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం త్వరగా ఆ వచనాలు మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 17వ వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాను. ఏంటి దీని అర్థం? అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, అబ్రాహామును బయటికి పిలిచిన దేవుడు వారిని మహావేదనల చేత బాధించాడు. న్యాయమేనా ఇది? ఇది న్యాయమా? ఫరో ఏం చేశాడండి? ఈ వచనాన్ని గురించి 2 తలంపులు నా మనసులో ఉన్నాయి. ఆ 2 తలంపులు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థనాపూర్వకంగా మాటలు ఆలకించండి. శారాయిని బట్టి దేవుడు ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఇంతకు ఫరో శారాయిని ఎందుకు తీసుకుపోయాడు? అబ్రాము భార్య అని తెలిసి తీసుకుపోయాడా? అబ్రాము ఏం చెప్పుకున్నాడు? చెల్లెలని చెప్పుకున్నాడు. తన భార్యను భార్యగా చెప్పుకోవడానికి ఇష్టపడని అబ్రాము తాను చేసిన అపరాధాన్ని బట్టి, తాను ఆడిన అబద్ధాన్ని బట్టియే ఫరో అబ్రాం భార్య అయిన శారాయిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తప్పు ఫరోదా? అబద్ధమాడిన అబ్రాందా? అబద్ధమాడిన అబ్రాందే. అబ్రాము అబద్ధమాడకపోతే ఫరో శారాయిని తీసుకుని వెళ్ళేవాడు కాదు. తాను తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి దేవుడి భయం లేకుండా దేవుడు అనుగ్రహించిన భార్యను కూడా చెల్లెలి అని చెప్పుకున్నాడు. ఆ కారణం చేత ఫరో శోధించబడ్డాడు. ఫరో ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అబ్రాము చేసిన ఆ కార్యం ఫరో ఇంటి వారందరికీ మహావేదనలు కలిగించింది, బాధలు కలుగచేసింది. అబ్రాము చేసిన ఆ కార్యం ఫరో ఇంటికి వేదన కలిగించింది, బాధలు కలిగించింది. నెమ్మదిగా సుఖంగా ఉన్న ఆ కుటుంబం అల్లకల్లోలమైపోయింది. కరువు లేదు, సర్వ సుఖం ఉంది వారికి. అదే ఒక రాజు, ఆ దేశానికే రాజు. ఆ ఇంటిలో మహావేదనలు, దాని వల్ల బాధలు కలిగాయంటే ఎంత అశాంతి కుటుంబంలో. ఇంతకు అబ్రహాముడు దేవుడు పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడు చెప్పిన మాట చూడండి. 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు. ఇప్పుడు అబ్రహాము ఏమైపోయాడండి?
ఆశీర్వాదముగా ఉన్నాడా? అబ్రహాము ఆశీర్వాదముగా ఉండవలసిన వ్యక్తి, ఆశీర్వాదానికి కారకుడుగా ఉండవలసిన వ్యక్తి. అబ్రహామును బట్టి అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆశీర్వదించబడాలి. యోసేపును బట్టి పోతిఫరు ఇల్లు ఆశీర్వదించబడింది, అతని పొలాలు ఆశీర్వదించబడ్డాయి. యోసేపును బట్టి ఆశీర్వదించబడగా పోతిఫరు యోసేపును పిలిచి సమస్తాన్ని అప్పగించాడు. సమస్తాన్ని, తన ఇంట్లో ఇంతకు ఏమి జరుగుతుందనేది కూడా పోతిఫరుకు తెలియదు. ఆ రీతిగా బాధ్యత యోసేపు చేజిక్కించుకున్నాడు, పొందాడు. కారణం ఏంటంటే యోసేపును బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఇప్పుడు అబ్రహామును బట్టి ఐగుప్తు దేశంలో రాజు కుటుంబం మహావేదనల చేత బాధించబడుతుంది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభుని ఎరిగిన మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించకపోతే, మన భక్తిని సరిగా మనం చేయకపోతే, మన భక్తిని మనం కాపాడుకోకపోతే మన ద్వారా ఇతరులు ఇబ్బందుల పాలవుతారు. గమనించండి విశ్వాసులారా, శ్రద్ధగా వినండి మాట. విశ్వాస జీవితం చాలా భయముతో కూడుకున్న జీవితం. ప్రభువును అంగీకరించిన మనం మన జీవితాలు చాలా భయముతో గడపాలి. మన సొంత ఆలోచన ప్రకారం మనం జీవించడానికి లేదు, మన స్వచిత్తం మీద మనం ఆధారపడడానికి లేదు. మనం ఏది చేయాలన్నా దేవుని చిత్తం తప్పనిసరిగా ఉండాలి. దేవుని అనుమతి లేనిది ఏది మనం చేయకూడదండి, ఏది మనం చేయకూడదు. ఇద్దరికి మనం జ్ఞాపకం చేసుకున్న మొదట్లోని యోనా గ్రంథం 1వ అధ్యాయం చెప్పండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రవక్త అయిన యోనా, దేవుని దాసుడైన యోనా, దేవునితో మాట్లాడగలుగుతున్న యోనా, దేవుని వాక్కును వినగలుగుతున్న యోనా, దేవుడు పొమ్మన్న మార్గంలో పోకుండా తన సొంత మార్గాన్ని తాను ఏర్పాటు చేసుకున్నాడు. నినివేకు వెళ్ళమంటే తర్షీషు వెళ్ళడానికి ఓడ ఎక్కాడు. చూడండి 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఓడ ఒకటి చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోడుకు ఓడ ఎక్కాడు. యోనా ఓడ ఎక్కాడు. ఎక్కడ పోవాలి యోనా? అయితే మామూలుగా దేవుడు సెలవిచ్చిన ప్రకారం నినివేకు వెళ్ళాలి. నినివే ప్రజలకు నాశనం కలగబోతుంది అని వారికి సువార్త అందించాలి. వారు నాశనం కాకుండా కాపాడవలసిన బాధ్యత యోనా మీద దేవుడు ఉంచాడు. కేవలం పోయి ప్రకటించి మీకు నాశనం కలుగుతుంది, దాని వెనుక జరిగే సంగతి ఏంది? వారు మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. నినివే పట్టణస్థులు మారు మనసు పొందాలి అనే ఆలోచనతో దేవుడు యోనాను ఏర్పాటు చేసుకోగా యోనా నినివేకి వెళ్లకుండా యెహోవా సన్నిధిలో నుండి తాను పారిపోతున్నాడు. పారిపోయి పోయి 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 ఓడెక్కాడు. ఓడకి ఎక్కిన వెంటనే ఓడకి ఏం జరిగింది చూడండి 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చిన. ఓడలో యోనా ఎక్కాడు. యోనా ఓడలో ఎక్కాడు. యోనా అడుగు పెట్టిన వెంటనే సముద్రం మీద తుఫాను వచ్చింది. పెద్ద గాలి పుట్టింది, సముద్రం మీద తుఫాను వచ్చింది. తుఫాను రావడానికి, పెద్ద గాలి పుట్టడానికి ఓడ బద్దలైపోయే గతి పట్టిందంటే కారకుడు ఎవరండి? యోనా. ప్రభు నమ్ముకున్న నీ కుటుంబాలు, ప్రభు నమ్ముకున్న పిల్లలుగా మన కుటుంబాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అనారోగ్యాల పాలు ఎందుకు అవుతున్నాం? మనల్ని బట్టి ఇతరులు ఏ రీతిగా ఇబ్బందులు పాలవుతున్నారు? దేన్ని బట్టి? కేవలం మన అవిశ్వాస జీవితాన్ని బట్టి. భక్తిపరులుగా ఉండవలసిన మనం, దేవుని మాటకు సంపూర్ణంగా లోబడవలసిన మనం, దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా, స్వచిత్తం మీద ఆధారపడటం ద్వారా మన ద్వారా ఇతరులకు కీడు కలుగుతుంది. అబ్రహామును బట్టి
అబ్రాహాము ఆడిన అబద్ధాన్ని బట్టి ఫరో ఇంటి వారు వేదన చేత బాధించబడ్డారు. యోనా చేసిన పొరపాటును బట్టి ఓడ బద్దలైపో గతి రావటం మాత్రమే కాదు. కాబట్టి నావికులు భయపడి, 5వ వచనం, నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో. యోన ఎక్కడున్నాడు? ఓడ దిగువ భాగమున హాయిగా నువ్వు బాగుంటావేమో గాని నీ ద్వారా ఇతరులు కీడు పొందుతారు. విశ్వాస జీవితం చాలా జాగ్రత్తగా జీవించవలసిన జీవితం. ప్రభు నమ్మిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతకడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వనే. 2 నాళ్ళు బాగుండి 3 నాళ్ళు చెడిపోయేవారు కూడా ఉన్నారులేండి. అలాంటి జీవితం దేవునికి ఇష్టం కాదు. ప్రభు నమ్మిన తర్వాత నమ్మకంగా ఆయన కొరకు జీవించాలి. నమ్మకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దేవుడు ఏది చెప్తే అది మనం చేస్తూ ఉంటే తద్వారా ఆశీర్వాదంగా ఉంటాం. అబ్రహాము ఆశీర్వాదముగా ఉండు అని చెప్పబడిన అబ్రహాము అక్కడ వేదనకు కారకుడుగా ఉన్నాడు. హాయిపట్నం మీదకి పోయారు. యెహోషువ అతనితో పాటు ఎన్ని వేల మంది? 3,000 మంది. చిన్న పట్టణం గనుక యెరికోను జయించిన ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో, ఏమంటారు దాన్ని, ఆ పటుత్వంతో హాయిపట్నం చిన్న పట్టణమే 3,000 మందిని తీసుకుని వెళ్ళాడు యెహోషువ. యెహోషువ కూడా వెళ్ళాడా లేదు చూడండి ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథంలో చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకుని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అండ్రి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పోయి. వేగు చూసిన వారు చెప్పిన మాట ఏంటంటే, హాయి వారి మీదకి మనమేమో కట్టలు కట్టుకొని పోవాల్సిన అవసరంలా, హాయిగా ఒక 2-3 వేల మంది పోతే చాలన్నారు. అంతే, ఎక్కువ జనం అవసరం లేదు, ఎక్కువ సైన్యం అవసరం లేదు. ఒక చిన్న పట్టణం కాబట్టి వెళ్ళి జయించాలి. ఎరుకోనే జయించాం, ఎరుకోనే కూలగొట్టాం. కాబట్టి హాయి ఎంతది? చిన్నది, వెళ్ళాలేము. ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు బయట? చెప్పమ్మా, చెప్పు. హాయి చిన్న పట్టణమే, కానీ హాయి పట్టణానికి వెళ్లి వీరు ఓడిపోయారు. 7వ అధ్యాయం మొదటి వచ్చిన శపితమైన వారి విషయంలో, దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. తప్పు చేసింది ఎవరండి? ఆకాను. దేవుడు కోపడింది ఎవరి మీద? నీ ఇంట్లో నువ్వు తప్పు చేస్తే నీ భార్య కడుపు నొప్పి వస్తుంది. నువ్వు విశ్వాసమే, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండకపోతే నీ వలన ఇతరులు ఇబ్బంది పాలవుతారు. ఇది వాస్తవమైన సంగతి. లేఖనాల్లో ఆధారాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి విశ్వాస జీవితం చాలా భక్తితో జీవించాల్సిన జీవితం అండి. పొరపాటు జరగడానికి లేదు. పొరపాటు జరిగిందంటే దాని ద్వారా నెమ్మది లేని పరిస్థితి ఏర్పడింది. ఇశ్రాయేలు మీద దేవుడు కోపించాడు ఆకాను చేసిన పాపాన్ని బట్టి. అంత మాత్రమే కాదు, చూడండి ఆకాను కుటుంబీకులు కూడా ఎంత నష్టాన్ని పొందారో తర్వాత వచ్చిన మనం చూస్తాం. తర్వాత వచ్చినాల్లో 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టి, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను
పెద్ద కుప్పగా 24 వచనం. తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి, రాళ్లతో కొట్టి చంపిరి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ మాట వింటుండగా హృదయంలో భయం కలగడం లేదా? తప్పు చేసింది ఆకాను, శబ్దమైన వాటిని తీసుకున్నది ఆకాను, కానీ కుటుంబం వారందరూ రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. ఒక్కసారి ఊహించండి, ఆ సంఘటన చరిత్రలో జరిగింది, రియల్ గా ఈ భూమి మీద జరిగింది. ఆకాను రాళ్లతో కొడుతున్నారు, ఆకానుతో పాటు ఆయన కుమారులను, కుమార్తెలను ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్లు తీసుకుని కొడుతూ ఉండగా ఎంత బాధ అనుభవించారు వారు. చిన్న బిచ్చు తగిలితేనే నొప్పి అవుతుంది, రాళ్లతో కొట్టబడటం ఎంత బాధకరమైన సమయం. ఆ బాధ వారు ఎందుకు అనుభవిస్తున్నారంటే కేవలం వారింట్లో ఒకడు చేసిన పొరపాటును బట్టి. ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలుగా మన కుటుంబాలు ఆశీర్వాదం పంచేవిగానే ఉండాలి. మన ద్వారా ఇతరులు ఆశీర్వాదాన్ని పొందాలి. మన ద్వారా ఎవరు కీడు అనుభవించడానికి వీల్లేదండి, ఎవరు కీడు అనుభవించడానికి లేదు. ఎందుకు దేవుడు ఆ రీతిగా శిక్షిస్తాడు అంటే కొరింథీ పత్రికలో దానికి జవాబు ఉంది. లోకులతో పాటు మనం శిక్షించబడకుండా దేవుడు ఇక్కడే శిక్షకు గురి చేస్తాడు విశ్వాసులను. లోకానికి తీర్పు ఉంది ఒకటి, లోకానికి శిక్ష ఉంది ఒకటి. వారితో పాటు మనం తీర్పు పాలు కాకుండా ఇక్కడనే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఉందా లేదంట్లో? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి ఒక్కసారి, ఆ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి మన అంతరంగాన్ని పరీక్ష చేసుకుందాం. ఏ రీతిగా ఉంది మన భక్తి, ఏ రీతిగా ఉంది మన విశ్వాసం, ఏ రీతిగా ఉంది మన విధేయత. దేవుని సన్నిధిలో విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. అవిధేయులుగా ఉంటే, దేవుని దృష్టిలో భక్తి చేయకపోతే, మన భక్తిహీనతను బట్టి ఇతరులు బాధించబడతారు. చూడండి 11వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 30 వచనం, ఆ తర్వాత 32 వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభు చేత మనం శిక్షించబడతాం ఇక్కడే. జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. అరే బాబు, నీ సొమ్ము నాకొద్దయ్యా, నువ్వు స్వస్థపరచబడ్డావు, ఇక వెళ్ళు నువ్వు, అంతే. నీ సొమ్ము మాత్రం నాకు వద్దన్నాడు. పక్కన నిలబడుకున్నాడు నమ్మకమైన బంటు. ఆ మాటలన్నీ వింటుంటే మనసులో ఈ వ్యక్తికి లోపల ఆరాటం ఎదురైంది. అరే, ఇంత డబ్బు, ఇంత వెండి, ఇన్ని వస్త్రాలు తీసుకోకుండా ఈ ప్రవక్తకి ఏమన్నా మైండ్ క్రాక్ అయిందా అనుకున్నాడు ఏమో ఈయన. మనకు రాయబడలే ఆ మాట. చూడండి రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం అన్నా, 5వ అధ్యాయమేనా? గ్యారంటీ 5వ అధ్యాయమే. 5వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయము 5వ వచనం. అతడు, మధ్య భాగం నుంచి చదువుతున్నాను, అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు ప్రతికను నయమాను వెంట ఏమేమి తెచ్చాడండి? 20 మణుగుల వెండి. 20 మణుగులు అంటే ఎన్ని కేజీలు అన్నా? మనం ఎన్ని కేజీలు? 10 కేజీలు అనుకుందాం ఇప్పుడు మన లెక్క. 12 మామూలుగా అయితే 10 కేజీలు. 10 కేజీలను లెక్కేస్తే 20 మణుగుల వెండి ఎన్ని కేజీలు అవుతుంది?
200 కేజీల వెండి. కేజీ వెండి ఎంత ఉందని రేటు ఇప్పుడు? 60,000 ఉందా? 40,000. కేజీ వెండి 40,000. కేజీ వెండి 40,000 అంటే అప్పటికి 200 కేజీలు ఎన్ని వేలు అవుతుంది? ఎంత రూపాయలు అవుతుంది? లెక్కల మాస్టర్ ఎవరు? 40 లక్షలనా? 80 లెక్కలు వేస్తున్నారు ఏం తెగల? 8 కోట్ల కాదు, 80 లక్షలు అవుతుంది. 80 లక్షలు. 80 లక్షల డబ్బుతో సమానమైన వెండి. ఆ తర్వాత 1,20,000 రూపాయల బంగారు. అప్పుడు తులం ఎంత ఉందో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం తులం ఎంత ఉందన్న బంగారు. మొన్ననే బంగారు షాపులు పోయి ఒక ఆయన బండి వేసుకొని వస్తాను చూసి నేను. సరే, తులం ఎంత ఉంది బంగారు? తులం ఎంత ఉంది బంగారు అమ్మా? 27 అంతేనా? తగ్గిందా రేటు? 27,000. 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తుల బట్టలు తీసుకొని నయమాను ఎవరికి ఇవ్వడానికి వెళ్ళాడు? అక్కడ రాజుగారికి. తర్వాత వచ్చిన రాయబడుతుంది చూడండి, 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా బాగుపడిన తర్వాత నయమాన్ ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా. 16వ వచనం. ఎలీషా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలను, అతడు ఒప్పక పోయెను. తిక్కోడు అనుకున్నాడు గేహజీ. అరే ఏం పిచ్చోడయ్యా! 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారు, 10 బట్ట దుస్తులు, ఇవన్నీ ఈ ఎలీషా దగ్గర ఉందండి. ఆస్తి ఉంది ఎలీషా దగ్గర. శిష్యులు, ఎలీషా శిష్యులు గేహజీ, వీరికే సొంత ఇల్లు లేదు కదండి. తగ్గు స్థితే, పేదరికమే. దేవుని సేవకులు పేదరికాన్ని అనుభవిస్తారు. అసలైన సేవ చేసేవారు పేదరికాన్ని అనుభవిస్తారు. ఏ దినం తిండి వాళ్ళకు ఉంటుంది అసలైన సేవ చేస్తే. డూప్లికేట్ సేవ చేస్తే సమృద్ధి ఉంటుంది. సేవకుల విషయంలో కూడా జరుగుతుంది. ఓకే, ఎలీషా అంత డబ్బు తన దగ్గరికి బతిమాలినా తీసుకోలేదు. పక్కన ఎవరున్నారండి? గేహజీ ఉన్నాడు. 20 వచ్చిన అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడుకు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని. ఎవరి జీవం తోడంట? ఎలీషా ఎవరి జీవం తోడొద్దన్నాడు? ఇప్పుడు గేహజీ ఎవరి జీవం తోడు అంటున్నాడు? ఇద్దరు ఎవరిని వాడుకుంటున్నారు? వాడుకుంటుల్లో అసలైన ఎవరు? ఎలీషా. నమ్మకంగా వాడుకున్నాడు, నమ్మకంగా దేవునికి లోపడ్డాడు. ఎలీషా, గేహజీ కూడా దేవుని మాటలో లోపడ్డాడు. యెహోవా జీవంతోడు, దేవుని నామాన పోతున్న దొంగతనానికి అన్నట్టుగా ఉంది మాట. యెహోవా జీవంతోడు కొంచెమన్నా ఏదైనా అతని వద్ద ఏదైనా తీసుకుందనుకొని పరిగెత్తుకొని పోతున్నాడు. పరిగెత్తుకొని కలుసుకుంటకై పోవచ్చుండగా, అంటే ఆలోచన చేసి ఏమేమి అడుగుదాం, ఎట్ట అడుగుదాం, ఏం చెబుదాం అనుకుంటూ ఆలోచన చేసుకుంటూ పోతూ 21 వచ్చిన నయమాను కలుసుకుంటూ పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగొచ్చున్న వారిని చూచి తన రథం నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, చూడండి ఎంత అబద్ధం ఇది. 2వ వచనంలో నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక సారీ నీ దగ్గర ఏం తీసుకోలేకపోయినాను. దయచేసి నా గేహజుతో నా పనివానితో వారి కొరకు 2 మణుగుల వెండి, 2 దుస్తుల
బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచుల్లో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టను ఇచ్చి తన పారువారులు ఇద్దరు వాటి మీద వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయి. పొరపాటు చేశాడు గేహజీ. డబ్బును ఆశించాడు, వెండిని ఆశించాడు, బట్టలను ఆశించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఏం జరిగిందో చూడండి. 26 వచనం, 25 వచనం. అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి ఎట్లా నిలబడి ఉంటాడు గేహజీ? పోయి ఏమి ఎరగనో లెక్క నిలబడ్డాడు. తప్పు చేసి ఏమి ఎరగనో లెక్క ఊరికట్ట బయటకు పోయి బాత్రూమ్ వచ్చినట్టు వచ్చి ఉనికి నిలబడినాడు అంతే. ఏం జరిగినట్టు నిలబడ్డాడు అంతే. నిలబడితే ఎలీషా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. గేహజీ నీవెచ్చ నుండి వచ్చిందో అని అడిగినందుకు వాడు నీ దాసును నేను ఎచ్చడికి పోలేదు. ఎన్నో పదం అండి ఇది. ఎచ్చడికి పోలేదు నేను ఇక్కడే. అరే ఇక్కడేడను ఎచ్చడికోపోయావు? దేవుని దాసుడు అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా. ఎప్పుడు చూశాడు ఎలీషా ఇదంతా? ఆ మనుషుడు దిగడం, రథం దిగడం, ఎదుగు రావడం ఎలిసి చూశాడా? మిద్దెకి చూశాడా? దేవుని సేవకుడు ఆత్మ నడిపింపగల వ్యక్తి కనుక తను అనుసరించే వారి జీవితాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఈజీగా కనిపెట్టగలడు. వాస్తవం. నా మనసునితో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఏమా ఇది సమయమా నిద్రపోనికి? ఇది సమయమా? ఇవన్నీ సంపాదించడానికి సమయమా? ఏం జరిగిందండి? ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఎవరు చేసుకున్నారు ఈ కార్యం? చేతులారా చేసుకున్నారు. కాబట్టి 27 వచ్చిన నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా నుండి బయటికి. గేహజీకి కుష్ఠ రావడం మాత్రమే కాదు, గేహజీ చేసిన పొరపాటును బట్టి ఇంటిల్లి పాదికి ఎప్పటి వరకు? సర్వకాలం వరకు. వారు బ్రతికినంత కాలం కుష్ఠ చేత వారు బాధించబడ్డారు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన భక్తి ఏ రీతిగా ఉంది? దేవుడు మెచ్చే భక్తిగా ఉందా? దేవుని దృష్టిలో యథార్థవంతులుగా మనం జీవిస్తున్నామా? పొరపాటు లేని వారముగా, పాపం జోలికి వెళ్ళని వారంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? జీవించకపోతే జరిగే నష్టం చాలా తీవ్రమండి. నిన్ను బట్టి ఇతరులు ఇబ్బందులు పాలవుతారు, నిన్ను బట్టి ఇతరులు వేదనలు పాలవుతారు. నీ ఆత్మీయ స్థితి దిగదారిపోవటను బట్టి, నీ పవిత్రమైన జీవితం అపవిత్రతకు తావించిన కారణాన్ని బట్టి నమ్మకంగా జీవించాల్సిన నీవు అపనమ్మకస్తుడుగా తయారవు గనుక నిన్ను బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి ఇతరులు వేదనకు గురవుతారు. ఫరోను అతనికి వారు వేదనల చేత బాధించబడ్డారు. మహావేదనలు వారిని బాధించాయి. మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది ఒకసారి రెండవ తలంపు చెప్తాను. రెండవ తలంపు ఆలోచన చేద్దాం. రెండవ తలంపు కొద్ది నిమిషాలు మాత్రమే. 12వ అధ్యాయం 2వ అధ్యాయం 17 వచనం. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించారు. యూదుల్లో ఒక నానుడి ఉంది, ఒక కథ ఉంది దీని గురించి. యూదుల్లో చరిత్రలో ఆ కథ రాయబడింది. అదేంటంటే శారాయిని ఫరో తీసుకుని వెళ్ళిన తర్వాత ఫరో శారాయి దగ్గరికి సమీపించినప్పుడు శారాయి ఫరో ముఖం మీద ఉమ్మేసిందట. వేస్తానే ఫరో కోప్పడి, ఏంటమ్మా నా మీద ఉమ్మేస్తావు? ఏం చేశాను నేను అంటే, నేను వేరొకని భార్యను నీ దగ్గరికి ఏ విధంగా వస్తాను, నువ్వు నా దగ్గరికి ఏ రీతిగా వస్తున్నావు అని ఉమ్మేసిందట. నువ్వు భార్యవా? వేరొకరికి భార్యవా? నువ్వు నాకు తెలియదే, నువ్వు ఆయన చెల్లె కాదు, ఆయన నా భర్త అని చెప్పిందట. చెప్తే అప్పుడు
ఐగుప్తీయుల్లో ఈ అధికారులందరూ, ఆయన ఇంటి వారందరూ అబ్రామ్ దగ్గరకు వచ్చి అబ్రామ్ మీద ఉమ్ము వేశారట. అది వాళ్ళు చెప్పుకునే కథ. షారాయిని బట్టి దేవుడు వేదనకు గురి చేశాడు. షారాయి ఒకవేళ ఈ విధంగా మనం ఊహించవచ్చు. అబ్రాము ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? బేతెల్లో ప్రార్థన చేశాడు. కానానులో బేతెల్లో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అలవాటు షారాయి కూడా వచ్చింది. ఇప్పుడు ఫరో ఇంటికి షారాయి తీసుకుపోబడిన తర్వాత నా విశ్వాసం ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే, షారాయి దేవుడికి మొరపెట్టింటది. దేవా, నన్ను ఈ గ్రహం నన్ను విడిపించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని ప్రార్థన చేసి ఉంటది. దేవుడు ఆమెను భద్రపరిచాడు. తను నమ్మిన పిల్లలను దేవుడు భద్రపరుస్తాడండి. మిమ్మును ముట్టువాడు, జకరియా గ్రంథం రాయబడింది, మిమ్మును ముట్టువాడు ఇట ముట్టేది ప్రభావం ఎక్కువ ఉంటుందా? కన్ను గుడ్డు లోపల ముట్టేది ప్రభావం ఎక్కువ ఉంటుందండి. అదండి చిన్న చిన్న దోమ, అది అసలు కనపడిన దోమ కంట్లో పడినా ఎంత మంట పుడుతుందో, ఎంత కోపం వస్తుందో. ఇంత పెద్ద జిట్ట మీద వల్ల ఏమనిపించదు, అంతేనా? మనల్ని ముట్టేవాడు దేవుని కనుగుడ్డును ముట్టినట్టు. అంటే దేవుడు మనల్ని అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు. మనకు కీడు సంభవించకుండా దేవుడే కాపాడుతాడండి. అది షారాయి జీవితంలో జరిగింది. నేను ఈ మాట ధ్యానం చేస్తూ ఉండగా ఒక కీర్తన నాకు చాలా అద్భుతంగా కనబడింది. ఆ కీర్తన ఒక్కటి చదువుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన. దేవుని భద్రత తన భక్తులకు ఉంటుంది. అబ్రాము చేసే పొరపాటు చెల్లెని చెప్పుకున్నాడు, వారు తీసుకుని వెళ్లారు. షారాయి మాత్రం అబద్ధం చెప్పిందండి. అబ్రాము చెప్పమన్నాడు కానీ షారాయి చెప్పిందా? చెప్పినట్టుగా ఉందా? ఎవరు చెప్పమన్నాడు? అబ్రాము చెల్లెని చెప్పు అన్నాడు కానీ షారాయి చెప్పిందా? చెప్పినాడు. ఎంత కింద వచ్చిన రాయబడిన మాట, నువ్వు చెల్లెని చెప్పావు అని అబ్రామును గద్దిస్తాడు పిలిపించి. కాబట్టి అబ్రాము అబద్ధం అంటాడు కానీ షారాయి అబద్ధం ఆడలేదు. ఎక్కడ చూడండి, కీర్తన గ్రంథం 18వ కీర్తన 18వ కీర్తన చదువుకుందాం. ఆ కీర్తనలో దావీదు తన శత్రు చేతుల నుండి విడిపించబడిన తర్వాత తాను రాసిన కీర్తన ఎంత మధురంగా ఉందంటే, దేవుడు మన ఇళ్ళ కనపరిచే తన ప్రేమ వినండి. దేవుడు మన ఇళ్ళ తాను కలిగి ఉన్న భద్రత, మనల్ని కాపాడే విధానం ఎంత శ్రేష్టమైందో ఈ కీర్తనలో భక్తులు వివరిస్తున్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గం. కీర్తనీయుడైన యెహోవాకు నన్ను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొరలు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరకట్టగను. మరణపూరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రము నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజపెట్టెను. మేఘములు వంచి ఆయన వచ్చెను. ఆయన పాదము క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారు వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తన మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయిను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పును రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ రాశికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై
ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులను నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలు నేను చేయకూడను నొలకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉంటున్న చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను. దయగల వారిలో నీవు దయ చూపించుదువు. యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గల వారిలో నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు. శ్రమపడు వారిని నువ్వు రక్షించదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. నా దీపము వెలిగించు వాడవు నీవే. నా దేవుని యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. 47వ వచనం. ఆయన నా నిమిత్తము ప్రతిదిన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతులను నన్ను విడిపించును. నా మీదకి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్ని జనుల్లో నేను నిన్ను గణపరచెదను. నీ నామ సంకీర్తన గానము చేసేదను. దేవుని కాపుదల, దేవుని భద్రత ఆయనకి ఇష్టమైన వారిలా ఏ రీతిగా ఉంటుందో దావీదు జీవితంలో తన అనుభవపూర్వకంగా కీర్తన రాశాడు. షారాయిని కూడా దేవుడు తప్పించాడు. వారిని వేదన చేత మొత్తాడు. వారికి వేదన కలిగించి వారిని బాధించాడు. షారాయిని బట్టి, ఆమె యథార్థతను బట్టి, ఆమె దేవునికి ఇష్టాలుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆమెను రక్షించగలిగాడు. ఫరో చేతులు పడకుండానే తాను తప్పించుకోగలిగింది. దేవుని భద్రత ఆయనందు విశ్వాసించే వారి మీద సమృద్ధిగా ఉంటుందండి. ఆయన మీద ఆనుకుంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. ఈ 2 తలంపులు వచనంలో ఉన్నాయి. ఒకటో తలంపు ఏంటంటే మన అబద్ధము ద్వారా, మన అవిశ్వాసము ద్వారా ఇతరులు వేదన పాలవుతారు. మన విశ్వాసము ద్వారా, మన నమ్మకాన్ని బట్టి శత్రు చేతుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించిన గాక.